అక్కినేని నాగేశ్వరరావు ఎక్కువగా ఆదిత్య సుబ్బారావు డైరెక్షన్ లో చేసేవారు. స్టార్టింగ్ లో ఆదిత్య సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు కె విశ్వనాథ్. అలా కనుక చూసుకుంటే మోగ మనసులు, డాక్టర్ చక్రవర్తి ఇలాంటి సినిమాలన్నిటికీ కూడా ఆయన కె విశ్వనాథ్ పనిచేయడం జరిగింది. కాకపోతే ఆత్మగౌరవం అనేటువంటి సినిమాలో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు సినిమా తీశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా రాలే. ఎప్పుడు వచ్చింది? మళ్ళీ స్వతంత్రప్పుడే కలిశారు. అంతవరకు ఎందుకు సినిమాలు తీయలేదు, అసలు అక్కినేని నాగేశ్వరరావు ఎందుకు కె విశ్వనాథ్ ప్రిఫర్ చేయరు అని చెప్పేసి చాలా మందికి ఆ రోజుల్లో డౌట్. కారణం ఏంటంటే ఆదిత్య సుబ్బారావు అప్పుడు హిందీ సినిమా షూటింగ్లకి అని చెప్పి బాంబే వెళ్ళిపోయేవారు. ఆ సినిమా యూనిట్ బాధ్యత అంతా కూడా కె విశ్వనాథ్కి అప్పచెప్పేవాడు. కె విశ్వనాథ్కి ఉన్న మనస్తత్వం ఏంటంటే ఏదైనా సరే టేకింగ్ చేసేటప్పుడు లాస్ట్ మినిట్లో మళ్ళీ వెళ్ళి తను ఎలా చేస్తారో చేసి చూపిస్తారు.